ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 20వ దివ్యదేశికం వైష్ణవ దివ్యదేశికాలలో తిరుతంజై మామణి కోయిల్. ఇది 3 కోవెలల సమాహారం. అద్భుతమైన దివ్యక్షేత్రం. పెద్దవాళ్ళైతే వెంటనే నడిచి వెళ్ళలేరండి. చిన్నవాళ్ళైతే కొంచెం నడిచి వెళ్ళగరు, కానీ ఒక ఆలయానికి దూరమే ఉంటుంది. ఒకవేళ మీరు కారు కానీ వెహికల్ కానీ ఉంటేనే మంచిదన్నమాట. ఇది 3 కోవెళ్ళ సమాహారం అని చెప్పాను కదండి. ఇది మొదటిది శంగమలవల్లి తాయార్ స్వామి నీలమేఘ పెరుమాళ్. మూలవర్ నీలమేఘ పెరుమాళ్ అభయహస్తంతో తూర్పు దిశగా కూర్చున్న భంగిమలో అద్భుతంగా దర్శనమిస్తారు. ఉత్సవమూర్తి నారాయణమూర్తి. వృక్షం మఖిజమారం. క్షేత్రం పరాశర క్షేత్రం. విమానం సౌందర్య విమానం. తీర్థం కన్నిక పుష్కరిణి. తాయార్ శంగమలవల్లి తాయార్ అన్నమాట. నెక్స్ట్ గుడి తిరుమణికుండ్ర పెరుమాళ్. అమ్మ అంబుజవల్లి. స్వామి మణికుండ్ర పెరుమాళ్. ఉత్సవమూర్తి నారాయణమూర్తి. తీర్థం శ్రీరామ పుష్కరిణి. విమానం మణికూడ విమానం. క్షేత్రం పరాశర క్షేత్రం. స్థల వృక్షం మఖిజమారం. పురాణం బ్రహ్మాండ పురాణం. 3వది తిరుతంజయ్యాలి కోయిల్. స్వామి వీర నరసింహ పెరుమాళ్. అమ్మ తంజై నాయకి. తూర్పు వైపు ముఖం కూర్చున్న భంగిమ. ఉత్సవమూర్తి నారాయణమూర్తి. పుష్కరిణి శ్రీరామ తీర్థం. స్థల వృక్షం మహిజమారం. పురాణం బ్రహ్మాండ పురాణం. తమిళనాడులోని తంజావూరు నుండి 5 కిలోమీటర్ల దూరంలో వెన్నార్ నదీ తీరంలో 3 గుడుల సమాహారం ఈ దివ్యక్షేత్రం. శ్రీమన్నారాయణుడు 3 మూర్తులుగా కనిపించే దివ్యస్థలం. ఈ 3 కలిపి ఒకే దివ్యదేశంగా పరిగణిస్తారు. 108 దివ్యదేశాలలో ఒకే దగ్గర ఉండి నడిచి వెళ్ళి చూడగలిగే ఏకైక 3 క్షేత్రాలున్న దివ్యదేశం ఈ క్షేత్రం. కుంభకోణం నుండి తంజావూరు వెళ్లే దారిలో ఈ తిరుక్షేత్రం తిరుతంజై మామణి కోయిల్ కొలువై ఉంది. కృతయుగంలో తంజగన్, తండగన్ మరియు గజముఖన్ అనే 3 రాక్షసులు ఉండేవారు. ఈ 3 కలిసి శివుని కోసం ఘోరమైన తపస్సు చేశారు. వారి భక్తికి ప్రత్యక్షమైన శివుడు ఏం కావాలో కోరుకోమంటారు. వారు తమకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటారు. ఈ వరాన్ని విష్ణు ఒక్కరే ఇయ్యగలరని, కానీ ఈసారికి ఇస్తానని శివుడు వరమిస్తారు. ఈ వరాన్ని పొందిన అసురులు ఈ ప్రపంచాన్ని, ఋషులను, మునులను వేధించటం మొదలుపెట్టారు. ఆడవారిని కూడా హింసించటం మొదలుపెట్టారు. కానీ ఆశ్చర్యజనకంగా ఒకే ఒక ప్రదేశంలో అన్నపానీయాలకు లోటు లేకుండా ఎంతో ఆనందంగా ఉన్న ప్రదేశం పరాశరముని నివాసమున్న స్థలం. అది తెలుసుకున్న రాక్షసులు ఆయన మీదకి దాడి చేశారు. పరాశరము మహాముని విష్ణువుని సహాయం చేయమని ప్రార్థించారు. అప్పుడు పరంధాముడు ఆయన సుదర్శన చక్రాన్ని సంధించి 3 రాక్షసులని అందరిని చంపివేయమని చెప్పారు. ఈ 3 రాక్షసులే మిగిలారనమాట. తతిమ రాక్షసులన్నీ అందరూ సంహరించగా ఈ 3 మిగిలారు. విష్ణుమూర్తి తంజగన్ ముందు ప్రత్యక్షమై ఆయన తలను తీసేశారు. తన తప్పు తెలుసుకున్న తంజగన్ స్వామిని వేడుకున్నారు. దానికి కరుణించారు స్వామి. అందుకే ఈ ఊరును తంజగన్, ఆయన పేరు మీద తంజావూరు అని, తాంజోర్ అని పిలుస్తారు. 2వ రాక్షసుడైన గజముఖన్ ఏనుగు రూపం తీసుకుని యుద్ధం చేశాడు. విష్ణుమూర్తి నరసింహుని నరసింహుడు అంటే సగం తల సగం మనిషి రూపం తీసుకుని రాక్షసుణ్ణి సంహరించారు. తన తప్పు తెలుసుకుని క్షమాపణను వేడిన రాక్షసుణ్ణి ఈ స్థలాన్ని తంజయ్యాలి కోయిల్, యాలి అనగా ఏనుగు అన్నమాట, ఆ పేరుతో పిలవమని అడిగారు. భయపడిన 3వ రాక్షసుడు తండగన్ పాతాళలోకానికి పారిపోయి దాక్కుంటారు. విష్ణుమూర్తి వరాహంగా మారి పాతాళానికి దూకి రాక్షసుణ్ణి చంపుతారు. ఎక్కడ చనిపోయాడో ఆ ప్రదేశాన్ని దండకారణ్యంగా పిలుస్తారనమాట. స్వామి భూవరాహమూర్తిగా తండగన్ ముందు ప్రత్యక్షమయ్యారు. తండగన్ ఈ స్వామిని శ్రీముష్ణంలో పూజించి అర్చించాడు. 22 అభిమాన స్థలాలలో ఒకటైన మైలాడుతురై దగ్గరలో ఉంది. చివరకు స్వామి 3 రాక్షసులకు ముక్తినిచ్చి మోక్షాన్ని ప్రసాదించారు. వాళ్ళ పేరు మీదుగా ఈ తంజావూరు నామధేయంతో ప్రసిద్ధికెక్కి తప్పులు చేసిన రాక్షసులు కూడా భగవంతుడిని వేడగా వాళ్ళని ముక్తిని ప్రసాదించిన అద్భుత దివ్యక్షేత్రం ఈ తిరుతంజై మామణి కోయిల్.
ఇదండి ఫస్ట్ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పాలి. ఎంత పెద్ద విగ్రహంతో, అంత పెద్ద గర్భగుడి ద్వారంతో దర్శనమిచ్చే అత్యద్భుతమైన దివ్యక్షేత్రం ఉండి, అసలు రష్ ఉండరు, మీరు ప్రశాంతంగా ఈ 3 కోవెలలను కూడా దర్శించుకోవచ్చు. విశాలమైన ప్రాంగణంలో, ప్రశాంతమైన వాతావరణంలో, ఎక్కువ రష్ లేకుండా అందమైన పెరుమాళ్ళండి. ముగ్గురిని కూడాను అసలు కళ్ళు సరిపోవన్నమాట. నీలమేఘ పెరుమాళ్ళుగా ఇవ్వండి, మన ఆ రూపంలో కూడా దర్శనమిస్తారు స్వామి నీలమేఘ పెరుమాళ్ళుగా. ఆ తర్వాత స్వామి మణికుండ్ర పెరుమాళ్ళుగా, వీర నరసింహ పెరుమాళ్ళుగా దర్శనమిచ్చే అత్యద్భుతమైన క్షేత్రం 20వ వైష్ణవ దివ్య దేశికం తిరుతంజై మామణి కోయిల్. స్వామి ఎంత పెద్ద విగ్రహంతో ఉన్నారంటే ఆయన చూడ్డానికి 2 కళ్ళు అయితే సరిపోండి, ఇంకా బయటికి కూడా రావాలనిపించట్లేదు పెరుమాళ్ళని చూస్తుంటే. ఈ బయటేమో స్వామివారి అవతారాలు, ఇది పరశురామ అవతారం, ఇలా అవతారాలు చెక్కి ఉన్నారనమాట. ఇవి హనుమంత వాహనం. అవి కింద రాజశాసనం ఉంది, ఆ 3 రాక్షసుల పలకల మీద చెక్కి ఉంది. ఆ తర్వాత తండగన్ వాళ్ళ రాక్షసులు ఉన్నారు, గజాసురు 3 రాక్షసుల పలకం రాజశాసనం చెక్కుంది. స్వామివారైతే నారాయణమూర్తి ఈ 3 దివ్య దేశికాలకి గుర్తుగా పెద్ద రాజదండం, బంగారు రాజదండం పట్టుకొని ఉన్నారండి. స్వామిని చూస్తే మళ్ళీ రాబుద్దే వేయదు, అసలు అంత అందంగా ఉన్నారు స్వామి. ఈ దివ్య దేశికం వచ్చేసి తిరుతంజై మామణి కోయిల్. 3 దివ్య దేశాలు కలిపి ఒక దివ్య దేశంగా పరిగణిస్తారండి. ఇప్పుడు ఒక దివ్య దేశంలో మనం ఉన్నాము. లక్ష్మీ నరసింహస్వామి గురించిన పూర్తి స్టోరీ చెప్తాను, మీరంటే ముందు కుడి చూసేసేయండి. ఇది ఒక ప్రాంగణంలో ఉందండి. దీనికి అటు బయట నుంచి వెళ్తే అక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది కదా, గేట్. ఆ గేట్ నుంచి బయటకు వెళ్తే మనం ఇంకొక దాని దగ్గర చేరుకుంటాం అన్నమాట. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి, మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.